గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన ప్రతి స్టూడెంట్ మాస్టర్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ యూకే వైపే చూస్తున్నారు. వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వాళ్ళకి ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మొత్తం క్లియర్గా చెప్పండి. మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మేడం, పాస్పోర్ట్, 10th మెమో, 12th మెమో అండ్ చదువుకున్న 8 సెమిస్టర్ మెమోస్ బీటెక్ అయితే, డిగ్రీ అయితేనేమో 6 సెమిస్టర్ మెమోస్ అండ్ కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో సిఎంఎం, పీసీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అండ్ 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. వాళ్ళ చదువుకున్న కాలేజ్ నుంచి కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఒక 3 కావాలి. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇవన్నీ మేము చూసుకుంటాం తర్వాత కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. రైట్, అవన్నీ ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చారు. మరి వీసా ప్రాసెస్ చేయాలి, కాలేజ్ అడ్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓవరాల్ గా ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది మేడం? ఎగ్జాక్ట్ గా యూకే ప్రాసెస్ అంతా వీసా వరకు అయితే 1 month లో కంప్లీట్ చేస్తాం మేడం. యూకే అప్లికేషన్ జస్ట్ ఒక 1 day లో ఆఫర్ లెటర్ తెప్పించేస్తాం స్టూడెంట్ కి. అండ్ ఇమీడియట్ గా మనము క్యాష్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ లోన్ కి అయితే 3 days ప్రాసెస్ ఉంటుంది. స్టూడెంట్ కి ఎక్కువ టైం ఏం పట్టదు మేడం. మాక్సిమం 1 month లో టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే విధంగా మన ప్రాసెస్ ఉంటుంది. సో 1.5 month లో టోటల్ గా ప్రాసెస్ ఫినిష్ చేసి పంపించేయగలరు కదా మేడం? ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే 1 month మేడం. విత్ పాస్పోర్ట్ వస్తే 1 month, పాస్పోర్ట్ తో లేకపోతే ఒక 10-15 days అడిట్ అవుతుంది.